ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం జరగబోతుందా? సీఎంగా చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి తన కొడుకును సీఎంగా ప్రకటించి సీఎం సీటు మీద కూర్చోబెట్టే అవకాశాలున్నాయా? దీన్ని మనం బీహార్ రాష్ట్ర రాజకీయాలతో పోల్చవచ్చా? బీహార్లో సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఆయన రాజీనామా చేసి రాజ్యసభ నామినేషన్ వేసిండు, రాజ్యసభకు ఎంపిక కాబోతున్నాడు. మరి అదే విషయం, అదే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకోవచ్చా అంటే దాని మీద పూర్తిగా మీ ముందుకు తీసుకురాబోతుంది జనం టీవీ. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే బీహార్ రాజకీయాలు వేరు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు. బీహార్లో ఉండేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ వ్యవహార శైలి, రాజకీయ నేపథ్యం వేరు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చంద్రబాబు ఆయన రాజకీయ వ్యవహార శైలి, అట్లాగే ఆయనకు ఉన్నటువంటి మేధస్సు కొంత తేడాగా ఉంటుంది. అయినప్పటికీ నితీష్ కుమార్ కంటే బెటర్గా, నితీష్ కుమార్ కంటే రాజకీయాలు చేయడంలో దిట్ట చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. మరి ఇంత రాజకీయంగా ఎదిగినటువంటి చంద్రబాబు కూడా నితీష్ కుమార్ వెళ్ళిన బాటలోనే వెళ్తాడా? వెళ్తే ఇప్పుడే వెళ్తాడా లేదా కొన్ని రోజులు ఆగి వెళ్తాడా? వెళ్తే ఏమవుతుంది? ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు దూరమై సెంట్రల్ రాజకీయాల్లో వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకుంటే ఏమవుతుంది? ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ బీజేపీ ఎత్తుగడలో భాగంగా నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఏదైనా ఒక పార్టీని రెండుగా చీల్చి అందులో ఒక వర్గాన్ని బీజేపీ కొని బీజేపీ సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతుంది. మనం చూడొచ్చు మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి శివసేనను రెండుగా చీల్చి అక్కడ ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రిగా బీజేపీ కూర్చోబెట్టింది. ఆ తర్వాత ఏకనాథ్ షిండేను తీసేసి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని మహారాష్ట్రలో సీఎంగా చేసిర్రు, ఫడ్నవీస్ని. అంటే బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాని చోట ఏదైతే విపక్షం ఉంటుందో ఆ విపక్షం కావచ్చు లేదా అధికార పక్షం కావచ్చు, వీలైతే విపక్షంలో 2 గ్రూపులు అట్లాగే అధికార పక్షంలో 2 గ్రూపులు తయారు చేసి ఆ 2 గ్రూపులను బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకొచ్చి నయానో భయానో భయపెట్టి తమ ఆధీనంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి తను అనుకున్న వాళ్ళని చేస్తుంది. తర్వాత బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తారు ఏకనాథ్ షిండే లాగా. ఇప్పుడు బీహార్లో సేమ్ అదే జరగబోతుంది. నితీష్ కుమార్ అక్కడ ఆయనకు సీట్లకు సంబంధించి బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ జేడీయూ అంటాం. సో 2024 లోక్సభ ఎన్నికల్లో 40 ఎంపీ సీట్లు బీహార్లో ఉంటే వాటిలో 12 ఎంపీ సీట్లు జేడీయూ నితీష్ కుమార్ గెలుచుకున్నారు. అక్కడ మనం చూడొచ్చు ఇంకా బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ 91 సీట్లు గెలిచింది, జేడీయూ నితీష్ కుమార్ 83 సీట్లు గెలిచారు. ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి ఎందుకు చేశారంటే అక్కడ స్ట్రాటజీ బీజేపీ ఒకేసారి బీజేపీ అభ్యర్థిని నిలబెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ కొంత జనాల్లో ఉండేటువంటి సంస్థాగత నిర్మాణంగా ఉన్నటువంటి నితీష్ కుమార్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఎన్నికల అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి తనే అని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రిని చేయకపోతే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని గమనించి ఇప్పుడు కొన్ని రోజులు ఆగి ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసి రాజ్యసభకు పంపించి అక్కడ ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. నిజంగా నితీష్ కుమార్ మీద ప్రేమ ఉంటే బీజేపీ నితీష్ కుమార్ కొడుకైనటువంటి నిశాంత్ కుమార్ని ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిశాంత్ కుమార్ మీదనో నితీష్ కుమార్ మీదనో బీజేపీకి ప్రేమ ఎక్కడ కూడా లేదు. కేవలం బీజేపీ అభ్యర్థి మాత్రమే అక్కడ ముఖ్యమంత్రి కావాలనేటువంటి స్ట్రాటజీ బీజేపీకి ఉంటుంది. కాబట్టి బీజేపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు బీజేపీ బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి నితీష్ కుమార్ ఎందుకు దిగిపోయినట్టు, ఎందుకు రాజీనామా చేస్తున్నట్టు అంటే ఇక్కడ మనం చూడొచ్చు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, 91 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 83 సీట్లు అక్కడ జేడీఈకి వచ్చినాయి. కాబట్టి మర్యాదగా దిగిపోతే దిగిపో లేదా దింపేస్తాం అని చెప్పి ఉంటారు.
ఇక దింపేసేదాకా చూసుకోవడం ఎందుకు? దిగిపోతే బెటర్ ఏమో, దిగిపోతే గౌరవమేమో, దిగిపోతే బీజేపీ ముఖ్యమంత్రి అయినా సరే నా కొడుకు ఉప ముఖ్యమంత్రి అవుతాడు, నేను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే ఈ ముఖ్యమంత్రి ఉండదు, దేశ రాజకీయాల్లో చక్రం ఉండదు, నా కొడుకు ఉప ముఖ్యమంత్రి ఉండదు, ఏంది పరిస్థితి అని ఆలోచించుకొని ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగి రాజ్యసభ ఎంపీగా ఆయన దేశ రాజకీయాల్లోకి పోతున్నాడు. మరి దేశ రాజకీయాల్లో ఆయన దిట్ట అవుతాడా? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడా? ఏం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే అది బీజేపీ స్ట్రాటజీలో భాగంగా పోతున్నాడు తప్ప ఆయన చక్రం తిప్పేది ఏముండదు. అమిత్ షాను నరేంద్ర మోడీని కాదని ఏం చేసేది ఉండదు. ఇది బీహార్కు సంబంధించింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే ఇక్కడ బీహార్ నితీష్ కుమార్ బీజేపీకి భయపడి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా పోతున్నాడు. మరి అదే బాటలో చంద్రబాబు పోతాడంటే చంద్రబాబు భయపడే ప్రసక్తి లేదు, భయపెట్టే ప్రసక్తి ఉంటుంది. చంద్రబాబు గుణం ఏంటంటే భయపడడు, భయపెడతాడు. అది ఎంత అవమానం జరిగినా భరిస్తాడు, అది ఆయన గుణం. కాబట్టి మరి నితీష్ కుమార్ దారిలో ఎందుకు పోతాడు అనేటువంటిది మనం ఒకసారి చూస్తే ఆయన రాజకీయంగా ఇప్పటికే ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ వెనకతరం లేదు, ఆయన రాజకీయ వారసుడిగా ఎవరు అనేటువంటిది ప్రశ్నార్థకం. తన రాజకీయ వారసుడు తన కొడుకే లోకేష్ అయినప్పటికీ వ్యవహార శైలి, అడ్మినిస్ట్రేషన్, పాలన ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయనకు తెలియదు. ఎంతసేపు చంద్రబాబు నీడలో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన సొంతంగా పనిచేసిన చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తాడు లోకేష్ అనేటువంటిది అందరికి తెలిసిందే. కాబట్టి సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబు నాయుడు వదిలేసి దేశ రాజకీయాల వైపు పోవాల్సిందే. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటాడు, తాను దేశ రాజకీయాల్లో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు అనేది ఒకవైపు నడుస్తున్నది. ఇక్కడ బీజేపీకి భయపడిపోతున్నాడా లేదా తన రాజకీయాన్ని టీడీపీని కాపాడుకోవడానికి పోతున్నాడా అంటే నిజంగా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుని పిలిచి దేశ రాజకీయాల్లోకి రావాలని అడుగుతున్నారు అనేటువంటిది ఒక వాదన. లేదు తన పార్టీ కోసం కాపాడుకోవాలి, తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయాలి, తన దేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పుకోవాలి అనేది చంద్రబాబు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నాడు అనేటువంటిది రెండో వాదన. ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిది ఇక్కడ బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలని చూస్తుంటుంది. ఎంతసేపు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండాలని ఆంధ్రప్రదేశ్లో కోరుకోదు. ముందుగా చంద్రబాబును రాజకీయ ఉద్దండుడైనటువంటి చంద్రబాబును అక్కడ నుండి పక్కకు జరిపితే తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టొచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ని పక్కకు తిప్పేసి బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెట్టొచ్చు అనేటువంటిది బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి దేశ రాజకీయాల్లోకి రమ్మని స్వాగతిస్తుండడం కావచ్చు, అది ఒక ఎత్తు. అంటే బీజేపీలో పిలుస్తున్నారు నన్ను అని చంద్రబాబు చెప్తున్నాడు, బీజేపీలోకి పిలవాల్సిన అవసరం ఏముందనేది బీజేపీ వాదన. ఏదేమైనా చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి పోవాలి, ఉప ప్రధాని కావాలి భారతదేశానికి అనేటువంటిది చూస్తుండ్రు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు, దేశ ప్రధానమంత్రిగా చంద్రబాబు, దేశ ఉప ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోకేష్, ఈ ఇద్దరు ఉండాలనేటువంటిది చంద్రబాబు. ఎందుకు? ఏజ్ అయిపోతుంది, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటికి రాజకీయ చిత్రత, రాజకీయ సమీకరణాలు, బీజేపీ స్నేహం తనతో ఉంటుందా పోతుందా ఇవన్నీ కూడా చంద్రబాబు ఒక పథకం ప్రకారం ముందుకు పోతుంటాడు. ఆషామాషిగా ఇష్టరాజ్యంగా పోయే వ్యక్తి కాదు. కాబట్టి ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడే తన కొడుక్కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పి దేశంలో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనం చూడొచ్చు 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే టీడీపీ 135 సీట్లు గెలుచుకుంది, జనసేన పార్టీ 21 సీట్లు గెలుచుకుంది, భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచిర్రు. మరి మనం ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ 16 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే వైఎస్ఆర్ 4 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 3 సీట్లు, జనసేన 2 సీట్లు గెలుచుకుంది. కాబట్టి 16 సీట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ నితీష్ కుమార్ కేవలం 12 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ నితీష్ కుమార్ యొక్క మద్దతు కంటే చంద్రబాబు యొక్క మద్దతే బీజేపీకి ఎక్కువ అవసరం.
చంద్రబాబు లొంగిపోయే వ్యక్తి కాదు, బెదిరిస్తే భయపడే వ్యక్తి కాదు. కాబట్టి ఆయనకు ఏదైనా ఆఫర్ ఇచ్చి ఆయనను దేశ రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటిది బీజేపీ చూస్తుందట. లేదా నేనే దేశ రాజకీయాలకు పోయి నా కొడుకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలి, లేదా తెలంగాణలో కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసిండో 3వసారి కేటీఆర్ను చేయబోతే అధికారం ఎట్లా కోల్పోయిందో మళ్ళీ వచ్చే ఎన్నికలకు నాకు కూడా అట్లే జరగవచ్చేమో. కాబట్టి బీజేపీ సెంటర్లో బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బలంగా ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి తన కొడుకును చేయాలి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఈయన తోడై ఆ అధికారాన్ని అట్లాగే కొనసాగింపుగా ఉంటుందనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంది. మరి ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తాడా చంద్రబాబు నాయుడు? నితీష్ లాగా రాజ్యసభకు వెళ్తాడా అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళే ఆలోచన అవకాశాలు లేవు. ఇంకొక 2 సంవత్సరాలు చూసి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ని చేసి అప్పుడు ఆయన రాజీనామా చేసి అది కూడా ఉప ప్రధానమంత్రి ఇస్తేనే ఆయన దేశ రాజకీయాలకు పోయే అవకాశం ఉంది. లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.